దండాలు బాబు గారు, మీరు చెప్పిన ఈ ఫైలు ఆ రంగారావు గారి బీరువాలోంచి తేవడానికి చచ్చాననుకోండి. ఊరికే సత్యమేటి? 1000 రూపాయలు దొబ్బి సచ్చావు. ఆ ఫైలు కాదా, ఆడి సంతకం ఉన్న కాగితం తీసుకొచ్చావా? ఇదిగోనండి ఆ రంగారావు గారి సంతకం ఉన్న కాగితం. సర్లే నువ్వు వెళ్ళు. మరి వస్తానండి. బావగారు, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏడు చేద్దామంటే ఆ రంగారావు నాకుడు సంతకం పెట్టకుండా వదిలేసిన ఈ దొంగ ఫైలు మీద ఈ కేడీ నాకుడు చేత ఆడి సంతకం పెట్టించేద్దాం. ఈ ఫైల్ ఆడ ఆఫీసులో పెట్టి పై ఆఫీసర్కు ఫోన్ కొట్టి రంగారావు గారు లంచాలు తిని సంతకాలు ఎట్టించడం నువ్వు మార్చేద్దాం. నువ్వు కూసురా. రేయ్, ఈ ఫైల్లో ఉన్న కాగితం మీద ఈ కాగితం మీద ఉన్న సంతకం పెట్టి సరిగ్గా ఎట్టపోతే డొక్కలో పొడతాను. పెట్టి నా కొడక పెట్టా. అంతే, గోడ మీద పెడక. హలో, ఎవరు? నేను ఎవడైతే నీకెందుకయ్యా, నీ బామర్దిని అనుకో. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ సన్నాసిగాడు రంగారావు మంచోళ్ళ కనిపిస్తూ లంచాలు ఎట్టేసి కనిపించే ప్రతి ఫైల్ మీద సంతకాలు ఎట్టేస్తున్నాడు. ఓర్ నీ ఎంగిలి పీస్ బాస్ ఆపో. ఇలా ఫైల్ చూసుకో, ఆ తర్వాత నువ్వు ఏడు చేస్తావు చేసుకో. ఎలా ఉంది బాగారు మన ప్యాన్? ఏమిటి సార్ ఇది? నన్ను సస్పెండ్ చేస్తున్నారా? ఎస్ మిస్టర్ రంగారావు, మీ మీద ఉన్న గౌరవంతో సస్పెండ్ చేసి వదులుతున్నాం. అదే ఇంకొకరైతే లంచం తీసుకున్నందుకు అరెస్ట్ చేసిన వాళ్ళు. నేను లంచం తీసుకున్నానా? నేను నమ్ముతున్నాను సార్. మీ సంతకం సాక్ష్యం ఉన్నప్పుడు నమ్మకుండా ఎలా ఉంటాం? నీతికి నిజాయితీకి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళం. అలాంటి మీరే డబ్బు కోసం వృత్తే నా దైవంగా నమ్మి నీతే నా ప్రాణంగా బ్రతికి నన్ను లంచం తీసుకున్న దోషి అంటారా? ఇన్నేళ్ల నా జీవిత కాలంలో పస్తులున్నా అప్పులున్నా తప్పుగా 1 రూపాయైనా ఎవరి దగ్గర తీసుకొని నన్ను లంచగొండినంటారా? ఇన్నేళ్ల నా సర్వీస్కి, నా సేవకి ఈనాడు ప్రభుత్వం నాకు ఇచ్చిన బహుమానం ఇదా? ఏ మచ్చ నాకు రాకూడదనుకున్నాను, ఏ అపవాదు నా మీద పడకూడదనుకున్నాను, దాన్ని అన్యాయంగా నాకు అంటగట్టి ఇవాళ నలుగురిలోనూ నన్ను దోషం చేసి తల వంచుకునేటట్టు చేశారా? ఇది చాలా అన్యాయం, అక్రమం. I can't bear it. ఇదిగో, మీ నాన్నగారు పోయారు గనక 1 నెలలో ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ ఖాళీ చేయాలట మీ వాళ్ళు. అప్పుడు చెంబు తపాలాతో మన కొంప మీదకి వస్తారేమో. నేను ఒప్పుకోను. అంతగా కావాలంటే 1000-2000 పడేస్తాను. వాళ్ళ దారేదో వాళ్ళని చూసుకోమని. ఏమండి, అలా మాట్లాడకండి. మా వాళ్ళు వింటే బాధపడతారు. ఎక్స్క్యూజ్ మీ. సారీ బాబు గారు, నాకెవరో ఏమీ చేయక్కర్లేదు. నేను కాస్త కొంచెం చదువుకున్నవాడిని. నా తల్లిని చెల్లాయిని పోషించుకోగలను. నువ్వు మాకు చేయవలసిన సహాయం వల్ల మా చెల్లాయిని బాగా చూసుకోవటమే. వస్తా. ఏంటలా చూస్తావు? తొందరగా సర్దు, ట్రైన్కి టైం అవుతుంది. నాన్న, ఈ పుట్టినరోజు ముందుగా మీరే దీవించాలి. ఏమిటోనమ్మా, ఈ పుట్టినరోజు పండక్కైనా నువ్వు ఒంటరిగా కాకుండా జంటగా నా కళ్ళ ముందు కనిపిస్తావు అనుకున్నాను. వచ్చేదాన్నే నాన్న, కానీ ఆనంద్కి అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు రావడంతో. ఏ సమస్యలో ఏమిటో అతను నాకు 4-5 సార్లు కనిపించాడు. హుషారుగానే ఉన్నాడు. కనిపించిన ప్రతిసారి ఒక్కొక్క అమ్మాయితో తిరుగుతున్నాడు. బహుశా అమ్మాయిలు కావలసిన వాళ్ళు చుట్టాలో అయి ఉంటారు. అన్నట్టు ఇవాళ సాయంకాలం పార్టీకి అబ్బాయి నువ్వే స్వయంగా పిలువు. అరే, ఎవరమ్మా మీరు? ఇంట్లో ఉండే ఆనంద్ బాబు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళి 3 రోజులు అయింది. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? తెలీదమ్మా. మీ పేరేమ్మా? స్వప్న. మీరు వస్తే ఆనంద్ బాబు గారి కవర్ ఇమ్మన్నారు. స్వప్న, మా అమ్మ మనశ్శాంతి కోసం నేను మా మామ కూతురు పెళ్లి చేసుకో తప్పడం లేదు. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మా మామగారి సహాయం మాకు చాలా అవసరం. నేను ఎక్కడైనా హాయిగా బ్రతకాలనుకుంటే నా గురించి నువ్వు వెతుకోవద్దు. ఆనా
అమ్మా రాధా, ఎంతవరకు అయిందమ్మా నీ ముస్తాబు? అబ్బాయి వాళ్ళు వచ్చేసే వేళైంది. అయిపోయిందమ్మా, చీరే కట్టుకోవాలి. సరిగ్గా నీ పెళ్లి చూపులప్పుడే ఆ శారదమ్మ గీత సింహాచలం వెళ్ళాలా? వాళ్ళుంటే నాకు సాయంగానే ఉండేవారు కదా. సీతమ్మ గారు నమస్కారం బాబు. నమస్కారం. రండి, రా బాబు. కూర్చోండి, కూర్చోండి అమ్మా. ఒక్క క్షణంలో అమ్మాయిని తీసుకొస్తాను. తొందరే లేదు సీతమ్మ గారు, నిదానంగానే తీసుకురండి. అవునరా అన్నయ్య, హఠాత్తుగా పెళ్లి చూపులు అన్నావు. అమ్మాయి ఎవరో ఏమిటో చెప్పకుండా నన్ను లాక్కొచ్చేసావు. కాసేపట్లో అబ్బాయితో పాటు నువ్వు చూస్తావుగా. చూస్తా చూస్తా. డ్రింక్స్. నీ పేరేమిటమ్మా? రాదండి. ఉద్యోగం చేస్తున్నావటగా? అవునండి. ఏదో కాలక్షేపానికి చేస్తుందమ్మా. ఎక్కడ చేస్తున్నావమ్మా ఉద్యోగం? ఇంకెక్కడా? మా ఆఫీసులోనే. ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు. ఆహా. ఇంకేం, మా మరిది గారికి బాగా తెలుసంట. అమ్మాయి లోపల తీసుకెళ్ళండి. నిజం రానయ్య, మా ఆఫీసులో అందరికీ తెలుసు ఆ విషయం. చూశారుగా అన్నయ్య, నేను చెప్పిన మందుభా ఇతనే. ఆ మందుగాడితో ఆవిడ చిందులేయటం మా ఆఫీసులోనే కాదు, ఆంధ్రదేశం మొత్తం తెలుసు. నా బిడ్డ గురించి అలాంటి లేనిపోయిన అబద్ధాలు వేయకండి బాబు, మీకు దండం పెడతాను. నువ్వు దండం పెట్టినా సరే, హారతి ఇచ్చినా సరే, నేను చెప్పేది మాత్రం నిజం. అంతెందుకు, ఒక పక్కన తనకి పెళ్లి చూపు జరుగుతుంటే అతని దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది అంటే ఏమిటి అర్థం? పెళ్లి చూపులప్పుడే వాడి దగ్గర పరిగెత్తిన పిల్ల రేపు పెళ్ళయ్యాక మాత్రం వాడి దగ్గరికి వెళ్ళదని ఏమిటి గ్యారంటీ? పదరా అన్నయ్య. సుందర గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. తండ్రి లేని పిల్ల మీరు ఇలానే పొమ్మేసి వెళ్ళిపోతే దానికి ఇంకా పెళ్లి కాదు. నిందపడ్డ ఆడది, బీటుపడ్డ అర్థం ఇంకెందుకు పనికిరావు. నా బిడ్డకి అన్యాయం చేయకండి బాబు, అన్యాయం చేయకండి. నీ కూతురు గురించి ఆలోచిస్తే నా కొడుకు జీవితం అన్యాయం అయిపోతుంది. నీకు నీ కూతురికి ఒక దండం. పదరా, పదండి. బాబు, సుందర గారు, బాబు, సుందర గారు, మా రాధా, అన్యాయం జరిగిపోయిందమ్మా, నీకు అన్యాయం జరిగిపోయిందమ్మా. ఊరుకో. అన్న చెల్లెలు మాట్లాడుకుంటేనే అసభ్యంగా అనుకునే ఈ మనుషులు నా గురించి అలా అనుకోవటం ఆశ్చర్యం లేదు. కష్టంలో ఉన్న మనిషిని ఓదార్చిన, చిక్కులో ఉన్న మనిషికి సాయపడిన, తప్పుగాను పాపంగాను మాట్లాడుకునే మనసు లేని మనుషుల గురించి ఆలోచించడం అనవసరం, బాధపడటం అనవసరం.